ఇక పద్మావతితో అయితే వాళ్ళ బాస్ ఇలా చెప్తూ ఉంటాడు. "నువ్వు చేసిన ఆ మోడలింగ్‌కి అందరూ నాకు ఫోన్‌లు చేసి అడుగుతున్నారు పద్మావతి. ఎవరా మోడల్ ఎంత బావుందో తెలుసా?" అని చెప్పేసైతే అడుగుతున్నారు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి అయితే అలాగా షాక్ అయ్యి ఆళ్ళ బాస్ కాసి చూస్తూ ఉంటుంది. "అవును పద్మావతి, ఇగో నీకు ఆ మోడల్స్‌కి నిన్ను బ్లా బ్రాండ్ అంబాసిడర్‌ని చేస్తాను" అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అని చెప్తూ బ్లాంక్ చెక్ అయితే ఇస్తూ ఉంటాడు. "నీకు నచ్చినంత అమౌంట్ దాని మీద రాసుకో" అనైతే చెప్తూ ఉంటాడు. ఇక విక్కీకైతే పద్మావతి కాఫీ ఇస్తూ ఉంటుంది. "అసలు క్యాబిన్‌లో ఏం జరిగిందో అది ముందు చెప్పు. తర్వాత కాఫీ ఇద్దు" అనైతే అంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే "సార్ నన్ను బ ఈష్ వీట్లికి నన్ను బ్రాండ్ అంబాసిడర్‌నిగా చేసి బ్లాంక్ చెక్ ఆఫర్ చేశారు" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీ అయితే "అయితే నువ్వేం సమాధానం చెప్పావు అది కూడా చెప్పు" అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి ఏం చెప్పాలో తెలియక అలా విక్కీ కాసి చూస్తూ ఉంటుంది. "నువ్వేం చెప్పావో చెప్పు పద్మావతి, అలా చూస్తున్నావేంటి? నీ సమాధానం ఏంటి? నువ్వేం చేశావు" అనైతే అంటూ ఉంటాడు. పద్మావతి చాలా ఆతృతగా విక్కీ అడుగుతూ ఉంటాడు పద్మావతిని. ఇక పద్మావతి అయితే ఏం చెప్పకుండా పక్కకి మొఖం తిప్పి అలా చూస్తూ ఉంటుంది.